హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే, బైడెన్ రీసెంట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ చేశారు. ఏమనంటే యూఎస్లో ఉన్న కరెన్సీ మొత్తాన్ని కూడా మనం క్రిప్టో కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తా అని చెప్పి. సో దానివల్ల మన స్టూడెంట్స్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మనకు ఉండే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, నెక్స్ట్ దాన్ని అడ్వాంటేజెస్గా ఎలా మార్చుకోవాలి, నెక్స్ట్ ఆ సిస్టమ్ అనేది ఎలా ఫ్లో అవుద్ది, అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో అందుకని ఈ వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిమైండర్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో గైస్, ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకుందాం. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, దాని ఫ్లో ఎలా ఉంటుంది అవన్నీ. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏం లేదు, ఆన్లైన్లో మనం ఒక టైప్ ఆఫ్ కరెన్సీ అనమాట. ఇప్పుడు మనం గూగుల్ పే నుంచి ఫోన్పే సంథింగ్, సో ఇప్పుడు మనం యూపీఐ ఎలా వాడతామో అదో టైప్ ఆఫ్ కరెన్సీ ట్రాన్స్ఫర్ మెథడ్ అనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎవ్వరు కూడా చూడలేరు అనమాట, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా. ఇప్పుడు యూపీఐ ఉందనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. సో దాన్ని బట్టి ఆ ఫ్రాడ్ ఎవడు సంథింగ్ ఏంటి అలా గవర్నమెంట్ ట్రేస్ చేసి పట్టుకోగలరు. బట్ ఈ క్రిప్టో కరెన్సీ అయితే మాత్రం అలాగే ఏం పట్టుకోలేరు అనమాట. అందుకని దీన్ని ఎక్కువగా హ్యాకర్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ పనులు కానీ క్రిప్టో కరెన్సీ అనేది వాడతారనమాట. సో ఎలా ఉంటుందంటే, ఈ ఏదైతే ఐడి జనరేట్ అవుద్దో సో దాన్ని ఎన్క్రిప్టెడ్ అయ్యి దాన్ని డిఫరెంట్ వేరే సర్వర్ల దగ్గర వెళ్ళడం, సో అవన్నీ చేయడం. నెక్స్ట్ సో ఒకవేళ ఎవరైనా ట్రేస్ చేసినా సరే ఆ సర్వర్కి బ్యాక్ ట్రేస్ అవుద్ది. సో అందుకని సో ఇదైతే అన్ట్రేసబుల్ అనమాట. సో అందుకని ఈ క్రిప్టో కరెన్సీ అయితే బాగా ఫేమస్ అయ్యింది. మీకు తెలిసే ఉంటుంది, లైక్ బిట్ కాయిన్ అని, డాజీ కాయిన్ అని. మన ఎలాన్ మస్క్ ఎప్పుడు తన ట్వీట్లు చేస్తూ ఉంటాడు, సో ఫేమస్సే. సో ఇది క్రిప్టో కరెన్సీ జనరల్ బేసిక్ ఫ్లో అనమాట. సో ఇండియాలో క్రిప్టో మార్కెట్లో అయితే కంపేర్ టు స్టాక్ మార్కెట్లో కంటే క్రిప్టో మార్కెట్లో మీరు గెయిన్ చేసినట్లయితే ఎక్కువ ట్యాక్స్ అయితే కట్టారనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు ఫ్యూచర్లో చెప్తాను. సో ఇప్పుడు బైడెన్ ఏం చేశాడంటే, లైక్ తన ఆన్లైన్లో ఏదైతే కరెన్సీ అవుతుందో ఆ కరెన్సీని అయితే క్రిప్టో కరెన్సీలోకి మొత్తం మార్చేద్దాం. సో ఈ క్రిప్టో కరెన్సీలోకి మార్చిన తర్వాత మీకు డౌట్ వస్తుంది అనమాట, బ్రో ఈ కరెన్సీ అనేది అసలు అన్ట్రేసబుల్ అంటున్నాం, అలాంటిది ఒక ఎంటైర్ గవర్నమెంట్ మార్చేసినట్టయితే ఇంకా ఇల్లీగల్కి చాలా అయిపోద్ది కదా, ఇంకా మనీ లాండరింగ్ కానీ స్మగ్లింగ్ కానీ చాలా ఎక్కువ అయిపోద్ది కదా, ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. సో ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో దానికైతే ఒక ఆన్సర్ ఉందన్నమాట. సో దీన్ని అయితే రిఫరెన్స్ మనీగా అని చెప్పి చెప్తున్నారనమాట. సో రిఫరెన్స్ మనీ అంటే, సో ఇప్పుడు ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఏదైతే మనీ మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ ట్రాన్స్ఫర్ మనీకి ఒక స్పెసిఫిక్ దానికి ఒక కమాండ్ ఇస్తారనమాట. సో కమాండ్ అంటే ఎగ్జాంపుల్ లైక్ ఎడ్యుకేషన్కా, లేకపోతే ఎమర్జెన్సీకా, లేదంటే హాస్పిటల్ బిల్సా సంథింగ్ ఇలా ఉంటాయి కదా. సో అది ఏ పర్పస్ మీద ఆ మనీ అయితే మీరు యూస్ చేస్తున్నారని చెప్పి, సో దానికి ఆ పర్పస్ ఇస్తే మీరు ఓన్లీ ఆ పర్పసెస్కి మాత్రమే ఆ మనీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను యూఎస్లో ఉన్నా, మా పేరెంట్స్ కూడా యూఎస్లో ఉన్నారు. సో నాకు అర్జెంటుగా ఒక ఎడ్యుకేషన్ కోసం నాకు డబ్బులు అవసరం అయ్యాయి. సో మా పేరెంట్స్ అనేవాళ్ళు నాకు డబ్బులు పంపించారనమాట. సో డబ్బులు పంపించేటప్పుడు ఆ క్రిప్టో కరెన్సీ దగ్గర ఎడ్యుకేషన్ నీడ్స్ అని చెప్పి పెడతారనమాట. సో ఎడ్యుకేషన్ నీడ్స్ అని పెట్టినప్పుడు ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అది నేను ఎడ్యుకేషన్ నీడ్స్ లైక్ అంటే ఎడ్యుకేషన్ నీడ్స్లో కొన్ని సైట్స్తో టైప్ అయి ఉంటాయి, లైక్ యాపిల్ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ. సో ఎడ్యుకేషన్ ల్యాప్టాప్స్ కానీ సంథింగ్ అలాంటివి తీసుకోవచ్చు. కానీ అదే ఏదో పబ్కి వెళ్ళో క్లబ్కి వెళ్ళో ఆ మనీ అయితే నేను స్కాన్ చేస్తే మాత్రం ఆ మనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట, రిజెక్ట్ అయిపోద్ది. సో ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే అవుద్ది. సో ఇది యూఎస్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు తెచ్చారు అంటే, మన సో ఇప్పుడు మనం వరల్డ్ లీడింగ్ పవర్స్ చూసుకున్నట్లయితే రష్యా, చైనా, యూఎస్ఏ, ఇండియా, ఫ్రాన్స్ సంథింగ్ ఇలా ఉంటాయి కదా, లైక్ టెక్నాలజీలో పరంగా కానీ లేకపోతే ఫోర్స్లో కానీ మ్యాన్ ఫోర్స్లో కానీ. సో ఇలా ఉంటాయి. సో ఇందులో ఏంటి అంటే చైనా ఆల్రెడీ బ్యాన్ చేసింది క్రిప్టోని. నెక్స్ట్ ఏంటి అంటే రష్యా ఇప్పుడు యుద్ధం వల్ల బ్యాన్ చేసింది. నెక్స్ట్ సో ఇండియా అయితే క్రిప్టో కరెన్సీ మీద రెగ్యులేషన్స్ పెట్టింది అనమాట, లైక్ ట్యాక్స్ స్లాబ్ ఇంక్రీజ్ చేసేయడం, ఇంకా డిఫరెంట్. సో ఇవన్నీ వల్ల క్రిప్టో అనేది ఇప్పుడు డౌన్లోకి వచ్చింది. ఇప్పుడు యూఎస్ఏ అనేది దీన్ని ఒక ఆపర్చునిటీగా చూస్తుంది అనమాట. సో ఎలాగో మనం దీన్ని అరగట్లో అలాంటప్పుడు సో దీనిలోనే మనం ఇంకా ఇంప్రూవైజేషన్ తెచ్చి సో దీనికి ఒక స్పెసిఫిక్ లిమిటేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే జనాలకి అలవాటు అవుద్ది. నెక్స్ట్ ఎవరైతే ఇల్లీగల్గా చేస్తున్నారో వాళ్ళని కూడా అరికట్టవచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని, ఈ ట్రాన్స్ఫర్ మనీని దీన్ని ఏమంటున్నారంటే సిడిబిసి అంటున్నారు అనమాట, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని అంటున్నారు. సో దీని మీద రెగ్యులేషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ బాగానే ఉంది, ఇవంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. ఇప్పుడు మనకి యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఇది ఎలా మనకి ఇంపాక్ట్ అవుద్ది అనేది ఫస్ట్ చెప్దాం.
సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్రిప్టో అనేది నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉండదు అసలు క్రిప్టో మార్కెట్ కానీ ఇవన్నీ కానీ. నెక్స్ట్ ఇంతకీ మన 4Xలోనే ఇప్పుడు మన లోడింగ్ మనీ ఇవన్నీ అయితేనే కొంచెం కొంచెం నేర్చుకుంటూ అలవాటు పడాలి. యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఈ సిడిబిసి కొన్నా సరే దీని మీద రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్కి మాత్రమే వాడతాం కదా యూఎస్ కరెన్సీ, ఆర్ ఎల్స్ ఇంకా మిగతా పార్ట్ టైం వచ్చేవని మ్యాక్సిమం హ్యాండ్ క్యాష్ వస్తాయి, లేదు అంటే మళ్ళీ అది కూడా సిడిబిసిలోగా వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే వాటిని వాడేటప్పుడు ఈ ఎడ్యుకేషన్కి వాడు ట్యాక్స్ ల్యాబ్ అని పెడతాడా అని, లైక్ ఎంత పెట్టాలి, ఎంత ట్రాన్స్ఫర్ చేసేయాలి అని చెప్పి. సో అలా పెట్టినట్టయితే మనకు 5 to 10% అలా పెడితే ఆ డబ్బులు పోతాయా ఎడ్యుకేషన్కి అయితే? లేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ బయట ఎక్స్పెన్స్ ఉంటాయి, లైక్ రూమ్ రెంట్ అని, గ్రాసరీస్ అని, నెక్స్ట్ వేరే వేరే షాపింగ్ ఐటమ్స్ ఇవన్నీ. సో దాని మీద అయితే రెగ్యులేషన్స్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఎంత పెడతాడు అది ఐడియా లేదు. ఎందుకంటే బయట మీరు చూసుకున్నట్లయితే ఏ కంట్రీ అయినా, లైక్ మన ఇండియా అవ్వండి, టూరిస్ట్ ప్లేస్ ఉందనుకోండి, అది ఏ కంట్రీ అయినా అవ్వండి, సో ఆ టూరిస్ట్ ప్లేస్లో ఆ కంట్రీ యొక్క నేటివ్ సిటిజన్కి ఒక కరెన్సీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఫారినర్కి ఒకలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం యూఎస్ఏలో ఇమిగ్రెంట్ కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, లైక్ వాడు మనకి సేమ్ ట్యాక్స్ ల్యాబ్ ఇస్తాడా లేదా డిఫరెంట్ ఇస్తాడా? నెక్స్ట్ దీనికోసం మనం సపరేట్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ చేసుకోవాలా? నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి మన మనీ అనేది ఎడ్యుకేషన్ అని చెప్పి పెట్టేస్తాం అనమాట యూనివర్సిటీకి. సో ఆ యూనివర్సిటీ వాడు ఆ ఎడ్యుకేషన్ అని చెప్పి యాక్సెప్ట్ చేసేస్తాడు. సో ఇదంతా బాగానే ఉంది. బట్ సో ఇప్పుడు మనం ఎవరైతే పార్ట్ టైం జాబ్స్లో మనీ ఇస్తారో వాళ్ళు ఏమైనా ఇస్తారు, లైక్ ఫ్రీ మనీయో సంథింగ్ ఏదో వాళ్ళ కోడ్స్ ఉంటాయి కదా, లైక్ ఈ మనీని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు మనం చాలామంది సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇండియన్స్ది, ఆ పార్ట్ టైం జాబ్ చేసి కొంచెం ఒక సెమిస్టర్ ఫీజు అయినా మనం కట్టుకుందాం అని చెప్పి కొంతమంది ఉంటారనమాట. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే ఒక స్లాబ్ ఉంటుంది, వాళ్ళు అన్ని రకాలుగా ఆ మనీ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంకోలా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి మనీ కట్ అయిపోతున్నట్టే కదా. నెక్స్ట్ ఇవన్నీ కాదు, నెక్స్ట్ ఇండియా నుంచి ఎవరైనా మన పేరెంట్స్ కానీ ఎవరైనా మనకు పంపించాలన్నా, మనం ఇండియాకి పంపించాలనుకున్నా అప్పుడు ఆ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అవుద్ది అనమాట. ఎందుకంటే ఆ సిడిబిసిని ఇక్కడ ఇండియన్ కరెన్సీ అండ్ ఆ సిడిబిసిని ఇండియా ఎక్కడ ఉన్న ఇండియన్ బ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో అది యాక్సెప్ట్ చేయడానికి ఇంకా ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ రూల్స్ కానీ మార్చాల్సి ఉంటుంది. సో అదంతా అయ్యి ఆ ప్రాసెస్ అయ్యి సో మనం ఇండియాకి పంపించాలన్నా, మన ఇండియా నుంచి ఎక్కడ పంపించాలన్నా అప్పుడు చాలా డిఫరెంట్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో బిగ్గెస్ట్ ఇష్యూ ఇక్కడ ఎవరు డిస్కస్ చేయట్లేదు అనమాట, ఇంటర్నెట్లో కానీ ఇవన్నీ చూశాను. సో ఎందుకంటే అది కొంచెం ఇల్లీగల్ కాబట్టి ఎవరో ఇంకా అంత డిస్కస్ చేయట్లేదు. ఇది ఇంకో థియరీ ఉందన్నమాట. ఇది ఎలా అంటే ఈ క్రిప్టో కరెన్సీలో వీళ్ళు పెట్టడం వల్ల ఏదో 2 వేస్ ఉంటాయి అన్నమాట పాసిబుల్. ఫస్ట్ వే ఇంకా ఏంటి అని అంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట, లైక్ మొత్తం ఒక డిజిటల్ కరెన్సీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఇదే చేంజ్ చేస్తుంది. లేదా అంటే ఇది రష్యన్కి ఇంకా కొంచెం ఫ్యూల్ యాడ్ చేసినట్టు అవుద్ది. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ సొమాలియా కానీ, అర్జెంటీనా కానీ, ఇథోపియా కానీ. సో వీటన్నిటిలో ఏంటి అంటే వాళ్ళు డాలర్స్నే యూజ్ చేసుకుంటారు అనమాట. అంటే మీరు చూసుకున్నట్లయితే సొమాలియాకి వెళ్ళి మనం $1 ఇచ్చి ఇన్ని బండిల్స్ ఆఫ్ ఆ లోకల్ కరెన్సీ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఓన్లీ వీళ్ళు డాలర్స్నే యాక్సెప్ట్ చేస్తారు. సో రేపొద్దున్న క్రిప్టో అనేది డిజిటలైజ్ అయిపోయిన తర్వాత మొత్తం సో ఎవరు కూడా హ్యాండ్ క్యాష్ యూజ్ చేయరు. అప్పుడు ఆ పరిస్థితి ఆ దేశంలో ఉన్న డాలర్ సర్క్యులేషన్స్ సో ఇవన్నీ అప్పుడు అన్నీ వేస్ట్ అనమాట. నెక్స్ట్ మీరు అర్జెంటీనాలో అలాంటి కంట్రీస్లో చూసుకున్నట్లయితే వాళ్ళు పైసోస్ని కొనుక్కుంటారనమాట, పైసోస్ ఇచ్చి ఆ డాలర్స్ని కొనుక్కొని దాచుకుంటారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళందరూ అవ్వడం వల్ల ఒక్కొక్క కంట్రీ అలా తగ్గిపోతూ డాలర్ యూసేజ్, ఒకవేళ ఈ డాలర్ వాల్యూ కూడా పడిపోయి ఆ రష్యన్ ఇంకొంచెం ఇప్పుడు అలాగో రష్యన్ ఉంది కాబట్టి దానికి ఫ్యూల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది గైస్ నా బేసిక్ ఐడియా అనమాట, లైక్ ఎలా క్రిప్టో అనేది మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఎలా ఇంపాక్ట్ అవుద్ది. నెక్స్ట్ యూఎస్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట, వాళ్ళు జస్ట్ శాంక్షన్స్ అనేది పెడతా ఉన్నారు. బట్ అది యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా కానీ ఒక ఇమిగ్రెంట్గా కానీ మనకి ఎలా అవుద్ది, నెక్స్ట్ ఏంటి అంటే ఈ వేరే కంట్రీస్కి అది ఏదైనా ఇబ్బంది అవుద్దా, ఇవన్నీ ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. ఇంకా మీకు ఇది ఐడియా లేకపోతే ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే పార్ట్ 2 కావాలంటే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను పార్ట్ 2 అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.